హలో అందరికీ, ఎలా ఉన్నారు? అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. అండ్ ఈ ఉగాది పండుగ నుంచే కదండి మనకి తెలుగు కొత్త సంవత్సరం అనేది స్టార్ట్ అయ్యేది. పంచాంగం ఇవన్నీ ఇప్పుడే స్టార్ట్ అవుతాయండి. అండ్ ఇక్కడ మేము ఏం చేస్తున్నామని చూస్తున్నారే, ఏం లేదండి, ఉగాది పచ్చడిలో కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ వేప పువ్వు కదండి. సో అది కోస్తున్నాం అనమాట. మా పిన్ని అండ్ మా అమ్మ కోస్తున్నారు. అండ్ అడగడం మర్చిపోయాను, మీరు అందరూ జాతకం చూసుకున్నారండి? అదేనండి, కొత్త సంవత్సరం స్టార్ట్ అయిందంటే అందరూ జాతకాలు చూసుకుంటారు కదా. ఆదాయం ఎంత ఉంది, వ్యయం, రాజ్యభూజం, ఇవన్నీ చూసుకుంటారు. సో చూసుకున్నారా? చూసుకోకపోతే చూసేసుకోండి. చూసుకున్నా ఏముందిలేండి, మన లైఫ్ ఎలా మూవ్ అవ్వాలో అలానే మూవ్ అవుతుంది. జస్ట్ నార్మల్గా చెప్తున్నా అంతే. అండ్ నేను కోసిన పువ్వునంతా ఇలా సెపరేట్ చేస్తున్నానండి పువ్వు. అండ్ మనం ఉగాది పచ్చళ్ళలో వేసే ప్రతి ఇంగ్రీడియంట్ వచ్చేసి ఒక్కొక్కటి ఒక్కో దానికి సూచిస్తుంది కదండి. అండ్ ఈ పచ్చళ్ళలో వేసే ప్రతి ఇంగ్రీడియంట్ వచ్చేసి మన లైఫ్తో కూడా లింకప్ అయి ఉంటుంది. ఇప్పుడు మన లైఫ్లో చూడండి, ఆనందం, కోపం, దుఃఖం, ఇలా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కలిస్తేనే కదండి లైఫ్. అండ్ పచ్చళ్ళలో కూడా కారం, తీపి, పులుపు, వగరు ఇవన్నీ కలిపితేనే పచ్చడి అండి. సూపర్ ఉంటుందండి ఉగాది పచ్చడి. నాకైతే భలే ఇష్టం అండి. మీలో ఎంతమందికి ఇష్టం? మ్యాక్సిమం నాకు తెలిసి చాలామందికి ఇష్టం ఉంటుందండి. నాకైతే సూపర్ ఇష్టం. మా అమ్మ అలా చేస్తుంటే నాకైతే నోట్లో వాటర్ వస్తుందండి లిటరల్లీ. అండ్ పచ్చడి అయితే ఫైనల్లీ రెడీ అయిపోయిందండి. అండ్ పచ్చడి అయిపోయినాక మేము మా ఊళ్ళో జాతర జరుగుతుందండి. సో మేమైతే అక్కడికి వచ్చాం. సో అమ్మవారిని దర్శించుకోవడానికి అందరూ వస్తారండి. అస్సలు ఖాళీ పక్కా ఊళ్ళో వాళ్ళందరూ వస్తారండి. అండ్ ఇక్కడ కోడిల్ని, ఏటల్ని అవి కూడా వేసుకుంటారండి. అండ్ తర్వాత అమ్మవారు మళ్ళీ మన ఇంటింటికి వస్తారండి. సరేనండి, బాయ్, ఉంటాను. మరొకసారి మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు.